ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మనకి మొంతా సైక్లోన్ వార్నింగ్ ఫ్రమ్ ఐఎండి క్లియర్గా విత్ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రెడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా 27, 28, 29 దేర్ ఆర్ గోయింగ్ టు బి హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్. సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నౌ దట్ సైక్లోన్ ఈస్ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది. సో అది ఒక 700 కిలోమీటర్స్ డౌన్ సౌత్. సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది. సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం 28th ఈవినింగ్ లేట్ ఈవినింగ్, సో 5 PM to 7 PM or 8 PM అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి నుంచి ప్రెడిక్షన్స్ వచ్చాయి. సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బీ టు ఎ ట్యూన్ ఆఫ్ అరౌండ్ 100 to 120 km/h. అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 kilometers రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. సో జిల్లాలో మొత్తం మీద ఒక 520 హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అవన్నీ ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్, ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, తహసీల్దార్స్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, యూఆర్టీస్ కావచ్చు, ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరు కమ్యూనికేట్ చేశాము. సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ 520 హ్యాబిటేషన్స్లో ఒక 624 రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. అందులో మోస్ట్ ప్రాబ్లీ మెజారిటీ విల్ బి స్కూల్స్, నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచెడ్ హౌసెస్ ఉన్నాయో, మనకు థ్యాచెడ్ హౌసెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక 6,000 to 7,000 ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది. దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్, హ్యాబిటేషన్ వైజ్ ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఆ థ్యాచెడ్ హౌసెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ 27th ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక 2 to 3 days వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము. సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 days ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 days విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి. అన్నెసరీగా మీరు బయట తిరగకండి. ఆ జిల్లా ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మనకి విండ్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ 100 to 120 kilometers ఉన్నప్పుడు దెర్ మైట్ బి ఏ ఛాన్సెస్. సో కొన్ని చెట్లు పడిపోవచ్చు, కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీరూట్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ 2 to 3 days బయట అవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్. సో నెక్స్ట్ 2 to 3 days పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ 1 week వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే ఒక 428 మెంబర్స్ ఉన్నారు. అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక 250 మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ మిగతా 200 మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్నారు. సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బి ప్లానింగ్ టు మూవ్. So from this side around we have a 90 kilometers coast in our district. So each 3 kilometers ki oka watcher ni deploy chestunnam such that akkada unna airport at the same time beach ki evarni kuda allow cheyakunda marine police tho oka sahakaramtho teeskoni so beach lo kuda evaru kuda veldaniki veelledandi. It's completely restricted and manaki ekkadaithe punts operate avutunnayo so depending upon the velocity of the winds and rainfall by tomorrow afternoon nunchi ekkadakkadaithe manaku rivers cross chesi punts operate chestunnam avanni kuda dani close cheyadam jarugutundi. Dani ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి సెంట్రల్ డెల్టా నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాస్ట్
1 వీక్ వరకు కూడా ఎవ్రీడే 1000-1200 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో అది ఈరోజు స్టాప్ చేశాము. సో యాజ్ దట్ మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ ఇనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం మనకి ప్యాడీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, హార్వెస్టింగ్ నియర్ బై ఉంది. సో పాస్ట్ 1 వీక్ నుంచి మనకు కొన్ని రెయిన్ఫాల్ చూసాము. సో భూమిలో ఎలాగో తేమ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఒక 3 days వరకు మనకి హెవీ ఇనండేషన్ అవ్వకుండా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ఒక 52 అవుట్ఫాల్స్ లూయిసెస్, మన డ్రైన్స్ ఎక్కడైతే మనకి రివర్లో డ్రైన్స్ అన్నీ కూడా రివర్లో డ్రైన్ అవుతాయో అలాంటి అవుట్ఫాల్స్ లూయిస్ అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కడ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నా కూడా వాటర్ ఇమ్మీడియట్గా రివర్లోకి డ్రైన్ అవ్వడానికి. సో ఫ్రమ్ ఆర్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ ఆల్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఇన్ జనరల్ సేయింగ్ దట్ దయచేసి బయటికి వెళ్ళకండి, జస్ట్ స్టే ఇండోర్స్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఓకే, సార్ 2 days. సార్ 96 ప్రభావం ఉంటుందంటారు సార్? సెలవులు ఇప్పటి నుంచి రేపటి నుంచి అనుకున్నాను. 28, 29 మ్యాండేటరీ. రేపు డిపెండింగ్ అపాన్ దట్ విల్ సీ, దట్స్ ఆల్. మండే కదా, సో రేపు యాక్చువల్లీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు. రేపు ఈవినింగ్ నుంచి వర్షాలు పడతాయి అంటున్నారు. సో దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్ బై టుడే ఈవినింగ్.